హలో వ్యూవర్స్, ఈరోజు అయితే మిర్చి బజ్జీ చూసేయండి. బౌల్లోకి కావాల్సినంత శనగపిండి, కొంచెం వంట సోడా, తగినంత ఉప్పు యాడ్ చేసేసి పొడి పిండిని అయితే ఒకసారి కలుపుకోవాలి మంచిగా. తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి. బికాజ్ ఉండలు కట్టకుండా ఉంటుంది. అలా చేయడం వల్ల మరీ తిక్కుగా కాకుండా మరీ పల్సగా కాకుండా అయితే శనగపిండిని కలుపుకోవాలి. తర్వాత మిర్చిని అయితే ఇలా 2 పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నా. అవి బాగా దొడ్డున్నాయి అని అట్లా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన బాండి పెట్టుకొని మిర్చిని అయితే ఇలా పిండిలో ముంచుకుంటూ అయితే వేసేసుకోవాలి. తర్వాత వీటిని ఈవెన్గా 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా కాల్చుకొని తర్వాత ఆయిల్ నుంచి బయటకు తీసేస్తే మిర్చి బజ్జీ రెడీ. సో మిగిలిన పిండిలో కొంచెం కారం యాడ్ చేసి పిల్లల కోసం అయితే ఇలా బజ్జీల కింద వేసేసాను. అవి కూడా గోల్డెన్ కలర్లో వచ్చినాక తీసేసుకుంటే అయిపోతుంది. సో మిర్చి బజ్జీ అండ్ నార్మల్ బజ్జీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.